అలాంటి స్థలంలో హబక్కూకు అంటాడు, నేను తొనకుండా బెనకుండా మీరు నడవగలుగుతున్నాను అంటే దానికి గల కారణం దేవునికి నేను కట్టబడ్డాను అంటాడు. ఏదేమైనా సరే దేవుణ్ణి హత్తుకున్నాను అంటాడు. ఈ కట్టబడిన స్థితి ఉంది, అది చాలా ప్రాముఖ్యం. విప్పబడిన గాడిద కట్టబడాలట. విప్పబడిన గాడిద యేసయ్యకు అంటు కట్టబడాలి. లోకం నుంచి వచ్చినటువంటి నీవు నేను యేసయ్యకు కట్టబడినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మళ్ళా సంఘంలోకి వచ్చి లోకానుసారమైనటువంటి విధానాలను మనం ఫాలో కాకూడదు. లోకానుసార విధానాలను మనం అప్లై చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. లోకానుసార విధానాలను మళ్ళీ సంఘంలోకి తీసుకురాకూడదు. ప్రత్యక్ష గుడారంలో నుండి ఆ దిమ్మె ఖచ్చితంగా ఆ పలక ఖచ్చితంగా ఇత్తడి దిమ్మిలోనే ఉండాలి. ప్రతి స్తంభం కూడా ఇత్తడి దిమ్మిలోనే ఉండాలి. ఖచ్చితంగా ఇత్తడి దిమ్మిలోనే ఉండాలి. అదేవిధంగా ఆ స్తంభం నిలబడాలి అంటే దాని దిట్టమైన ఒక మేకు కట్టబడాలి. దిట్టమైన ఒక మేకుకు కట్టబడాలి. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం అనుకుంటున్నాను, 22వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 22, 23 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 22, 23. దిట్టమైన చోట మేకు కట్టినట్టు నేను అతన్ని స్థిరపరచగలను. అతడు నా పితరుల కుటుంబములకు మాన్యత గల సింహాసనముగా నుండును. అదే దిట్టమైన చోట మేకు కొట్టినట్టు. దిట్టమైన చోట కొన్నిసార్లు మేకులు కొడతామండి గోడకి, అది మేకు వరకు ఊడిపోతుంది. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు. బీ స్ట్రాంగ్ అనమాట. నేను అతన్ని స్థిరపరచను. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నడును. మాన్యత గల సింహాసనముగా నడును. ఎవర్ లాస్టింగ్ క్రోన్ అనమాట. సదాకాలం నిలిచిండేటువంటి రాజరికం. ఎవరి గురించి చెప్పబడుతుందంటే యేసయ్య గురించి చెప్పబడుతుంది. దిట్టమైన పట్టబడి మేకు ఎవరంటే యేసయ్య. ఈ ప్రాకారం అంతట్లో కూడా లేక ప్రత్యక్ష గుడారం అంతట్లో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రాకారం కదలకుండా ఉండాలి అన్న ఆ పిల్లర్ కదలకూడదు. ఆ పిల్లర్ కదలకుండా ఉండాలి అంటే ఆ పిల్లర్ దిట్టమైనటువంటి మేకు కట్టబడాలి. ఆ పిల్లర్ ఎవరో కాదు, నీవు నేనే. అడవి తుమ్మ, ఆ తుమ్మ చెట్టు పండ్లు చేదు, దాని ముళ్ళు ఇతరులకి ఇప్పుడు ఆన్ చేస్తూ ఉంటాయి. దాని కలప గట్టిది, దాని కలప నల్లగా ఉంటుంది అంటారు, కొంతమంది గోధుమ రంగులో ఉంటుంది అంటారు. చీకటి క్రియలకు అంధకార క్రియ గుర్తుగా ఉంది. అంధకార క్రియలను కలిగి చేదైనటువంటి పాపిష్టి
ఫలాలను కలిగి ఇలాంటి బ్రతుకు నుంచి మనం తీసుకొచ్చాడు దేవుడు. సిలువ గొడ్డ చేత నరికాడు, సిలువ రక్తాన్ని పూశాడు, లోకంలో పెట్టకుండా, ఇసుకలో పెట్టకుండా ఇత్తడి దిన్నెల్లో అనగా విమోచకుడైన క్రీస్తులో మనం ఉండమని చెప్పాడు. అంతేకాదు మనం దిట్టమైన మీకు కట్టబడాలి అని చెప్పాడు. అదే ప్రభు యేసుకు. అందుకే పౌలు మహాభక్తుడు అంటాడు, యేసయ్య శిలువలో చూపించిన ప్రేమకు కట్టబడ్డాను అంటాడు. గంటపెద్ద 1:10 మాట్లాడుతూ, నేను మనుషులను సంతోషపెట్టు వాడినైతే క్రీస్తు దాసునే కాకపోదును అంటాడు. ఎందుకు సౌలు తన సింహాసనాన్ని కోల్పోయాడు అంటే, మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేశారు కాబట్టి, మనుషులు యొక్క మెప్పును కోరుకున్నారు కాబట్టి. నిజంగా దేవుని యొక్క మెప్పును కనుక కోరుకుంటే, దేవుని కనుక కట్టబడి స్థితిలో కనుక సౌలు ఉంటే, సౌలు తన సింహాసనాన్ని కోల్పోయేవాడు కాదు. దావీదు అనే వ్యక్తి అసలు ఉండేవాడే కాదు. దావీదు అనే వ్యక్తి ఎంట్రన్స్ ఉండేది కాదు. సౌలు దేవునికి కట్టబడపోవటం వల్ల, దేవుడు తనలో చూపించే ప్రేమను అర్థం చేసుకోలేకపోవటం వల్ల, మనుషుల ప్రేమకు, మనుషుల యొక్క పొగడ్తలకు, మనుషుల యొక్క మెప్పుకు కట్టబడటం వల్ల పాడైపోయాడు. దైవజన్మ, నీవు దేనికి కట్టబడి ఉన్నావు? దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. హలో, హౌ ఆర్ యూ? మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి ఎందుకు ఇంత లోతైనటువంటి ఆలోచనతో మొట్టమొదటిగా జెన్యువాలజీ రాశాడు అంటే, ఆయన ఎంత దిట్టమైన మీకు చెప్తున్నాడు అనమాట. ఏదో నిన్నగా మొన్న వచ్చినాడు కాదు పిచ్చోడా అని చెప్తున్నాడు. లోతైనటువంటి జెన్యువాలజీని తీసుకొస్తూ ఉన్నాడు. ఇంకా లోక అయితే ఆదాము దగ్గర నుంచి మొదలు పెడతాడు. అంటే ఈ భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడతాడు ఒక ప్రణాళిక ప్రకారంగా. ఇంకా యెషయా అయితే ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు. అందు లోతైన మేకది, దిట్టమైన స్థలం కొట్టబడిన మేకది. ఏది యేసు ప్రభు 2000 సంవత్సరాలు కదండి అంటాడు కదా. అసలు యావత్తు సృష్టించబడక ముందే ఆయన ఉన్నాడు. మొదటి అధ్యాయం జెన్యువాలజీ నేను చదువుతున్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన 2 ఆలోచనలు. ఒకటి, దేవుడు ఎప్పుడు కూడా ఒక సుదీర్ఘమైన ప్రణాళిక కలిగి ఉంటాడు అని. God has a long range plan అన్నమాట. God's long range plan to save the human race. మానవ జాతిని రక్షించడానికి ఒక సుదీర్ఘమైన ప్రణాళిక అనేటువంటి దేవుడు ఆయన. కానీ మనం ఆయన కనుక కట్టబడినట్లయితే మనం కూడా సుదీర్ఘమైన ప్రణాళిక కలిగి ఉంటాం. రోడ్డు ప్రక్కనే ఉంది,
ఇంగ్లీష్ రాకులో ఉన్నటువంటి ఎంగిలి మెతుకులు తింటూ ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఊర్లో దొరబారు, ఎప్పుడు విందులు వినోదాలు చేసుకునే దొరబారు, వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఇంగ్లీష్ రాకులో ఎంగిలి మెతుకులు తినేవాడు ఏమన్నా సింహాసనం మీద కూర్చున్నాడు, ఈ దొరవారు ఏమన్నా అగ్నిగుండంలో పడి కాలిపోతూ ఉన్నాడు. ఏం జరిగింది అంటే ఈ ఇంగ్లీష్ రాకులో ఎంగిలి మెతుకు తినేటువంటి ఈ వ్యక్తి కథ మారిపోయింది. ఇక్కడ గేట్ల దగ్గర పడి రోడ్ల మీద పడినటువంటి ఎంగిలి మెతుకు తినే వీడి కథ మారిపోయింది. ఈ కథ అంతా మార్చింది ఎవరు అంటే యేసయ్య మార్చేశాడు. ఎందుకంటే ఈ వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్యని కనుక పరిపూర్ణంగా నమ్ముకొని ఆయన కట్టబడి ఉన్నట్లయితే నిశ్చయంగా నీ కథ అంతా ఆయన మార్చేస్తాడు. ఓ లాంగ్ రేంజ్ ప్లాన్ కలిగి ఉన్నాడు ఈ అడుక్కునేటువంటి వ్యక్తి. నీ యేసయ్యని నమ్ముకోవాలి, నీ నిత్యత్వాన్ని పొందుకోవాలని ఒక ఆశ కలిగి ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు, ఈ తనువు మంటికి ఏమంటున్నాడు కదా, ఈ శరీరం చీకిపోయింది, మహిళ శరీరం ధరిస్తాను, నా మట్టి కంగారు నా దేవుని చూడబోతున్నాను అంటాడు. 10 మంది పిల్లలు చనిపోయినా, భార్య దూషించి వెళ్ళిపోయినా, ఆస్తి అంతా పోయినా, ఆరోగ్యం అంతా పోయినా, మొత్తం టోటల్ గా 0 అయినా, ఈ శరీరం చీకిపోయిన మహిళ శరీరం ధరిస్తాను, నా మట్టుకు నేనే కన్నులారని ఆయన చూడబోతున్నాను అంటాడు. దేవుని కట్టబడిన వ్యక్తిగా మనం చూస్తాం. దిట్టమైన మేకుకు కట్టబడిన వ్యక్తిగా, దిట్టమైన మేకుకు కట్టబడిన వ్యక్తిగా యోబును చూస్తాం. దిట్టమైన మేకు కట్టబడిన వ్యక్తిగా లాబాను చూస్తాం. దిట్టమైన మేకు కట్టబడిన వ్యక్తిగా దావీదును చూస్తాం. దిట్టమైన మేకు కట్టబడిన వ్యక్తిగా అబ్రహామును చూస్తాం. ఈ మహాభక్తులు మొత్తం కూడా ఆ దిట్టమైన స్థలంలో కట్టబడిన మేకు కట్టబడ్డారు. ఓ రెపరెపలాడుతూ ఉంటది అటు ఇటు. ఏంటండి మన ఇంటి ముందు చేసినటువంటి డేరా, అదేమంటాం దాన్ని, పెళ్లికి ఆటికి చేస్తుంటారు కదా, గుడారమా, ఈ టెంట్ హౌస్ నుంచి తీసుకొచ్చేస్తాం కదా గుడారం అనేది. అది అది ఓ గాలి కదిలిపోతూ ఉంటుంది కదా, కదిలేటప్పుడు ఏం చేస్తారు, తాడు పెట్టి గట్టిగా లాగి గట్టి దిట్టమేస్తాం, ఒక మేకుని దిగ్గొట్టి దాన్ని వేసి కడతారు. కడితే కదలదు అన్నమాట. మన జీవితంలో ఊరికే అటు ఇటు భయపడిపోతూ తొలుగుతూ నెమ్మది లేకుండా, ప్రశాంతంగా లేకుండా, గందరగోళంగా బతికే బతుకు కంటే ఏమండి బతికేలాంటి ఎప్పుడు పడిపోతుంది తెలియటువంటి గుడారం లాంటిది. అంటే ఆ దిట్టమైన మీరు దాన్ని కట్టబడితే గుడారం కాదు. అది మన జీవితం కూడా అంతే. దిట్టమైన మీకు కట్టబడితే, దిట్టమైన స్థానంలో కొట్టబడి మీకు కనుక కట్టబడితే, దిట్టమైన స్థానంలో కొట్టబడి మీకు కనుక కట్టబడితే మన బ్రతుకు ఇక రేపరేపలాడదు, నిమ్మలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది జీవితం. యేసయ్యకి మనం కట్టబడిన వ్యక్తిగా ఉండాలి. ఏది ఏమైపోయినా సరే, అటు 10,000 మంది, ఇటు 1000 మంది కుప్పకూలిపోయినా సరే, కొండలు మెట్లు తత్తరిల్లిపోయినా సరే, దిట్టమైన మీకు కట్టబడిన వ్యక్తిని ఉండాలి. 10 శవాలు ఇంటి ముందున్నా, ఆరోగ్యం అంతా క్షీణించిపోయినా, ఆస్తి అంతా పోయినా, ఆ భయంకరమైనటువంటి నాశనకరమైన పరిస్థితుల్లో కూడా ఎంతో నిబ్బరంగా మాట్లాడుతున్నాడు యోబు. హబక్కూకు అంటాడు, సాళ్ళ పశువు లేకపోయినా, పంట చేతికి రాకపోయినా, హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అంజూరు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపులేకపోయినను, చేలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, తాళ్ళ పశువులు లేకపోయినను,
రాకపోయినా లేకపోయినా కాపు లేకయుండేను, ఫలింపకపోయాను, పూయకునేను. నేను యెహోవాను ఆనందించాను, నా రక్షణకర్త నా దేవుని నేను సంతోషించాను. ప్రభు యెహోవా నాకు బలం, ఆయన నా కాళ్ళ లేడి కాడబడే చేయను, ఉన్నత స్థలంలో ఆయన నడువ చేయను. ఇంత భయానక పరిస్థితిలో పంటలేం పండకుండా అండి, గొర్రెలు దొడ్లు లేకుండా మొత్తం పాడైపోయి, చాలలో పశువులు లేకపోయినా మొత్తం పశువులన్నీ తెచ్చిపోయి, గొర్రెలన్నీ తెచ్చిపోయి, పంటంతా పాడైపోయి, ఏమి ఇంటికి రాకుండా ఆ నాశనకరమైన పరిస్థితుల్లో, ఆ వినాశనమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు ఆనందించే వ్యక్తిగా, దేవుని యందు ఆనందించే బిడ్డగా, రెడీ టు దట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, రెడీ టు దట్. దానికి సిద్ధమైన నిజంగా దిట్టమని మీకు నువ్వు కట్టబడ్డావా? కొంచెం పరిస్థితులు ఏదైనా అటు ఇటుగా ఉంటే నీ మాటలు తీరు ఎలా ఉంటుంది? ప్రత్యక్ష గుడారం స్థిరంగా ఉండాలి అంటే ప్రతి పిల్లర్ కూడా దిట్టమైన స్థలంలో కట్టబడి మీకు కట్టబడి ఉంటుంది. ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ప్రత్యక్ష గుడారం కాదు. కానీ దిట్టమైన స్థలంలో కొట్టబడిన మీకు కట్టబడి ఉంటుంది. అది ఆ దిట్టమైన స్థలంలో కొట్టబడి మీకే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన కట్టబట్టి నువ్వు స్థిరపరచబడతావు. నీ పరిస్థితులను బట్టి కాదు బ్రతకాల్సింది, యేసై కట్టబడాలి. ప్రార్థన చేద్దాం. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతుంటాయి, వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఈ రోజు ఉన్న వాళ్ళు నీ చుట్టూ రేపు ఉండరు, రేపున్నవారు ఎల్లుండి ఉండకపోవచ్చు. ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. రాత్రి దుఃఖం కలిసి ఉదయం సంతోషం రావచ్చు. పరిస్థితులు మారచ్చు, వ్యక్తులు మారిపోవచ్చు. కానీ నిన్న నేడు మారినటువంటి యేసయ్యకు నువ్వు కట్టబడాలి, మనం కట్టబడాలి అనేది దేవునికి ఉద్దేశం. అలా కట్టబడితేనే మనం స్థిరంగా దేవునిలో నెమ్మదిగా ఉంటాం. పాస్టర్ గారు కొడుకు చనిపోయారు. అందరూ ప్రార్థన అయిన తర్వాత అనౌన్స్ చేశారు. ఆయన ఆ రోజు ఆదివారం చనిపోయారు. ఉదయాన్నే లేవగానే జరిగిన సంఘటన అది. ఆ కొడుకు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. బాక్స్ పెట్టేసి ఫుల్ ఫిట్ కింద నెట్టేశాడు. ఆయన ఆరాధన మంచి మామూలుగా జరిగించాడు. ఆరాధన అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశాడు. ఈరోజు మా చిన్న కుమారుడు సమాధి కార్యక్రమం ఉంది. అంటే అందరూ ఆశ్చర్యపోయారు, సంఘం అంతా. ఓ తల్లి, ఓ సహోదరి భర్త చనిపోయారు. మనసులోనే చనిపోయాడు. అప్పుడు ఇంటికి తలుపు పెట్టేసి ఆరాధనకి వెళ్ళిపోయి, ఆరాధన అయిపోయిన తర్వాత చెప్తుందట, పాస్టర్ గారు మా ఆయన ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, కాబట్టి మీరు సమాధి కార్యక్రమం జరిపించండి అని. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత తలుపు పెట్టి వచ్చేసింది, తలుపు పెట్టి తాళం పెట్టి వచ్చేసింది. ఒక పాస్టర్ గారు సముద్రంలో మునిగిపోతూ తన లైఫ్ జాకెట్ ని ఒక యవనస్తుడికి ఇస్తూ యేసుప్రభు నమ్ముకొని చెప్పాడు. లైఫ్ జాకెట్ అంటే బతుకుతారు కదా. నేనైతే మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతూ ఉంటే యవనస్తుడు అన్నాడు, పాస్టర్ గారు మీరు మునిగిపోతున్నారు అంటే, కిందకి వెళ్ళిపోతున్నారు అంటే, నీ కిందకి వెళ్ళలేదు, నేను పరలోకానికి వెళ్తున్నా అని చెప్పాడు. మేడమే తల లేకుండా నరికే వ్యక్తి పౌలు నరికాడట. పౌలయ్య నాకు చాలా బాధగా ఉంది నేను నరకటానికంటే, లేదు ఈరోజు నేను వలసాలకు వచ్చాను అంటే దానికి గల కారణం యేసయ్య శివుడు వచ్చి మీ ప్రేమ కట్టబడ్డాను కాబట్టి నేను వలసాలకు వచ్చాను అన్నాడు. ఏమండి, యేసయ్య కొరకు నువ్వు ఎన్ని శ్రమలు పడ్డావు, యేసయ్య కొరకు ఎన్ని నిందలు మోసావు. అలాంటి మెడ మీద తల నరికే సమయంలో కూడా దిట్టమైన
స్థలంలో దిష్టమైన స్థలంలో కొట్టబడిన మీకు కట్టబడిన వ్యక్తిగా పౌలు కనపడతాడు మనకు. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడు నీకు వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దిట్టమైన స్థలంలో కొట్టబడిన మీకు కట్టబడిన జీవితాలు మేము కలిగి ఉందుము గాక. యేసు దివ్యనామం పేరిట వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ